హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ అను వ్లాగ్స్. ఇంటికి ఎవరైనా బంధువులొచ్చినప్పుడు ఈ విధంగా పకోడీలు చేసి పెట్టండి. చాలా బావుంటాయి. ఇక్కడ నేను 4 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఇలా బౌల్‌లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం సాల్టు, ఒక స్పూన్ నూనె వేసి వీటిని బాగా ఈ విధంగా నలుపుకోవాలి. ఈ విధంగా నలుపుకోవడం వల్ల ఆనియన్స్ అన్నీ ఈ విధంగా విడివిడిగా అయిపోతాయి. అలానే ఆనియన్స్‌లోని వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. వాటి వల్ల పకోడీలు చాలా టేస్ట్‌గా ఉంటాయి. తర్వాత దీనిలోకి ఒక కప్పున్నర శనగపిండి, ఒక కప్పు బియ్యపిండి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి కారంగా లేవు, అందుకని కొంచెం ఎండు కారం వేసుకుంటున్నాను. మీకు పచ్చిమిర్చి ఘాటుగా ఉంటే ఆ కారం అనేది దీనికి సరిపోతుంది. తర్వాత కొంచెం పసుపు వేయడం వల్ల పకోడీలు మంచి కలర్ వస్తాయి, చాలా బాగుంటాయి. తర్వాత వీటన్నిటిని ఆనియన్స్కి పిండి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. వాటర్ వేయకుండా ఫస్ట్ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీ పిండి కలుపుకోవాలి. ఇక్కడ నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను, అందుకని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇన్ని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో మనం పకోడీలు వేసేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా ఆనియన్స్లో సాల్ట్ వేసి ఆయిల్ వేసి బాగా నలుపుకున్నాం కదా, దానివల్ల ఇక్కడ పకోడీలు అనేవి క్రిస్పీగా వస్తాయి. అలానే ఆయిల్ వేయటం వల్ల పకోడీలు ఆయిల్ పీల్చకుండా చాలా బాగుంటాయి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక జల్లి గిన్నెలోకి తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా టేస్టీగా పకోడీలు రెడీ అయిపోతాయి. అంతేనండి. మీలో ఎంతమందికి ఈ విధంగా పకోడీలు అంటే ఇష్టమో ఒక్కసారి లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.